శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును ప్రభువుకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దైవచిత్తం చేసినటువంటి దావీదు గారు దైవచిత్తమును తెలుసుకోవడాని కోసమై ఒక అమూల్యమైన సలహా ఇస్తుంటున్నాడు. అదే ఈ వచనం. యేసు ప్రభువారు నీ కార్యమును సఫలపరిచి నీకు తన చిత్తమును తెలియచేస్తాడు. తన గొప్ప కార్యములలో నిన్ను నడిపిస్తాడు. అటువంటి వాగ్దానాలు పొందుకోవడానికి నీవు చేయవలసిన కొన్ని పనులు చెప్తాను, జాగ్రత్తగా విను. అందులో మొదటిగా నీ మార్గమును ప్రభువుకు అప్పగించుకోవాలి. నీ మార్గము కంటే ప్రభు మార్గము గొప్పది. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగే మానవుని యొక్క మార్గముల కంటే దేవుని మార్గములు అంత ఎక్కువగా ఉంటున్నాయి. మానవుని కన్నులు అతని జీవితాన్ని మాత్రమే చూస్తాయి, కానీ దేవుని కన్నులు నిత్యకాలం వరకు నడిపిస్తాయి. ఇక రెండవదిగా సంతోషంగా ప్రభువును స్తుతించాలి. ప్రభువును బట్టి సంతోషించాలి. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నీ మార్గములను ప్రభువుకు అప్పగించిన తర్వాత ఎన్నడూ కూడా కలవరపడవు. నీ స్వయం చిత్తంపై ఆధారపడద్దు. పూర్ణ హృదయంతో సంతోషంగా ప్రభువును స్తుతించు. స్తుతుల మధ్యలో నివాసం చేస్తున్నటువంటి నీవు ప్రభువారి నీ మధ్య వచ్చి నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇక మూడవదిగా ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండు. అవును, ప్రభువు ఎడల మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరిస్తుంటున్నాడు. ఇది ప్రభుపై నీకున్నటువంటి నమ్మకం, విశ్వాసమును బయలుపరుచుకున్నప్పుడు దేవుడు నీ కార్యమును సఫలపరుస్తాడు. తన చిత్తమును నీకు తప్పకుండా తెలియచేస్తాడు. అప్పుడు నీవు చేయవలసిన కార్యములన్నిటిలో ఆయన నీకు తోడయుండి నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో, నీ మార్గములను దేవునికి అప్పగించుకోవాలి. సంతోషంగా ప్రభువును స్తుతించాలి. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడే నిజముగా ఈ మాసమంతా కూడా ఆశీర్వాదకరమైన దీవెనలుగా దేవుడు మార్చునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు గారు ఇచ్చినటువంటి గొప్ప సలహాను బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వారి వారి జీవితంలో మీ మీద ఆధారపడిన జీవితాన్ని వారికి నేర్పించండి. మీ మార్గంలో నడిచే తత్వాన్ని వారికి దయచేయండి. ప్రభువా, మీ యందు ఆనందించే భాగ్యాన్ని స్తుతించే ధన్యతను మీరు దయచేసి బిడ్డలకందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.